హాయ్ అందరికీ. ఈ రోజుల్లో ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట. ఈ రోజుల్లోన అందరూ కూడా హెల్త్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా! మరి హెల్తీగా ఉండాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయాలి. చాలా ఈజీగా ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అన్ని రకాల మిల్లెట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందులో వేసి ప్రోటీన్ పౌడర్ నేను చేశానండి. ఇలా చేసుకొని తాగి హెల్తీగా ఉండండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో అలానే రెసిపీ కూడా మీతో షేర్ చేస్తానండి. దీనికోసమని ఆన్లైన్లో 6 రకాల మిల్లెట్స్ అయితే తెప్పించుకున్నానండి. సొర్గం మిల్లెట్ అంటే జొన్నలు, అలానే పెర్ల్ మిల్లెట్ అంటే సజ్జలు, ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు, లిటిల్ మిల్లెట్ అంటే సామలు, కోడా మిల్లెట్ అంటే అరికెలు, బార్నియార్డ్ మిల్లెట్ అంటే ఊదలు. ఈ 6 రకాల మిల్లెట్స్ అయితే మనకు కావాలి. అలానే జీడిపప్పులు, బాదాం, సోయాబీన్, రాజ్మా, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇవన్నీ కూడా మనకి దీనికి అవసరమైనవండి. ఈ ప్రోటీన్ పౌడర్కి బేస్ వచ్చేసి గోధుమలు, రాగులండి. గోధుమలు 1 కిలో తీసుకుంటే రాగులు 2 కేజీలు తీసుకోవాలి. నేను ముందుగా గోధుమలు ఒక తడి క్లాత్లో అంటే ఒక మంచి క్లాత్ తీసుకొని చక్కగా తడిపి పిండేయాలండి. అందులో నేను 1 కిలో గోధుమలు వేసుకొని చక్కగా తుడిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కడిగామంటే అంత తొందరగా ఆరవండి. పైనుండే దుమ్మంతా వదిలిపోవాలంటే ఈ విధంగా తడి క్లాత్తో మనం చక్కగా గోధుమల్ని రబ్ చేసుకున్నామంటే దుమ్ము ధూళి ఏమైనా ఉంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. ప్రతిసారి మనం మిల్లెట్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్యాకెట్స్ ఆన్లైన్లో తెప్పించాను కాబట్టి రాళ్ళు ఏమి ఉండవు, కానీ కాస్త దుమ్ము అయితే ఉండొచ్చు, లేదంటే పైన కెమికల్ ఏమైనా యాడ్ చేయొచ్చండి, అంటే పాడవకుండా ఉండటానికని. అలా అని నేను ఇలా తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందుగా గోధుమలు అయితే కడాయిలో వేసుకుని వేయించుకుంటున్నాను కదా. ఆ తర్వాత మళ్ళీ క్లాత్ని తడిపి అందులో నేను 1/2 కప్పు వరకు బార్నియార్డ్స్, అలానే 1/2 కప్పు వరకు కోడా మిల్లెట్స్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇవన్నీ కూడా రోస్ట్గా ఫ్రై చేయకూడదు, చాలా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. అందులో ఉండే తడి ఆరిపోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిల్లెట్స్ యొక్క ప్రయోజనాల కోసం కూడా మీకు వివరిస్తానండి. ముందుగా నేను బార్నియార్డ్ తీసుకున్నాను కదా. ఈ బార్నియార్డ్ అంటే ఊదలండి. ఊదలు వేసవికాలంలో తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒంటికి చలవ చేస్తుంది, శరీరం యొక్క ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. అలానే ఈ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుందండి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసిన వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్ అనమాట. కోడా మిల్లెట్ అంటే అరికెలు అండి. ఈ అరికెలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనమాట. ఇందులో వైటమిన్ B6 ఉంటుంది, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయండి. ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మేలు చేస్తుంది అనమాట. ఇందులో హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు, అలానే రక్తహీనత ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. ఆ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో వస్తాయి. అలానే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్ లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. మధుమేహం ఉండేవాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచిది. సాధారణంగా వచ్చే వీక్నెస్, వాపు, గాయాలు ఇవన్నీ కూడా ఈ మిల్లెట్ ద్వారా మనకైతే ఉపశమనం అయితే కలుగుతుందండి. మీకు వీలైనంత వరకు ఇలా పౌడర్ చేసుకొని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇవి లైట్గా వేయించుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి చల్లారిన వరకు. ఆ తర్వాత నేను తీసుకునే మిల్లెట్ వచ్చేసి లిటిల్ మిల్లెట్ అండి. ఈ లిటిల్ మిల్లెట్ కూడా చాలా మంచిది. లిటిల్ మిల్లెట్కి తెలుగులో సామలు అంటారు. సామలు కూడా వేసవిలో ఒంటికి చలవ చేస్తుంది అనమాట. సామల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ వల్ల మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు ఈ సామలు తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. మనకి ఫుడ్ పైన ధ్యాస వెళ్ళకుండా ఉంటుంది. అప్పుడు వెయిట్ కూడా లాస్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సామలు అనేవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి. ఇది తీసుకోవడం వల్ల మజిల్స్ని రిపేర్ చేస్తుంది, హెల్తీగా వస్తుంది. అలానే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. ఎదిగే పిల్లలకి ఈ సామలు కానీ మీరు కిచిడి రూపంలో, అంబలి రూపంలో చేసి పెడితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదన్నమాట. లిటిల్ మిల్లెట్లో ఎసెన్షియల్ మినరల్స్ ఏంటి అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఫాక్స్టైల్ మిల్లెట్ కోసం మాట్లాడదామండి. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే తెలుగులో కొర్రలు అనమాట. కొర్రలు తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, అలానే ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని సమతుల్యంలో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. కొర్రలు తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవన్నీ కూడా నేను చక్కగా తడి క్లాత్లో వేసి తుడిచి ఆ తర్వాత కడాయిలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా వేయించుకున్న
కోడా బార్న్యార్డ్ మిల్లెట్ అయితే ఫ్రై అయిపోయండి, అవి పల్లెంలో వేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫాక్స్ స్టైల్ అలానే లిటిల్ మిల్లెట్ కూడా ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇప్పుడు తడి క్లాత్లోకి నేను పెర్ల్ మిల్లెట్, సొరగం మిల్లెట్ అయితే పావు కప్ తీసుకున్నాను. అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా నేను పెర్ల్ మిల్లెట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. పెర్ల్ మిల్లెట్ని తెలుగులో సజ్జలు అంటారు. సజ్జలు కూడా హెల్త్కి చాలా మేలు చేస్తాయి. సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మనలో మెటబాలిజం బాగా జరిగి ఊబకాయాన్ని అయితే తగ్గిస్తుందండి. దీంతోపాటు ఇతర మిల్లెట్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి అన్నమాట. అందుకే మన డైలీ డైట్లో ఈ చిరుధాన్యాల్ని చేర్చుకుంటే హెల్త్కి చాలా ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఇవి మనకి ఉపయోగపడతాయి. సొరగం మిల్లెట్ అంటే జొన్నలు అండి, తెలుగులో జొన్నలు అంటారు. ఈ జొన్నలు అనేవి హెల్త్కి చాలా 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 మేలు చేస్తాయి. జొన్నలకి మనం ఒక రిచ్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనొచ్చు, లేదా న్యూట్రిషనల్ పవర్ హౌస్ అనొచ్చు, గ్రేట్ మిల్లెట్ కూడా అనొచ్చండి. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ జొన్నల్లో న్యూట్రియంట్స్లో ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ ఉంటాయి. అలానే మినరల్స్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మేలు చేస్తుంది అనమాట. ఒక మాటలో జొన్నల కోసం చెప్పాలి అంటే వీ విల్ ఈట్ సర్గమ్ మిల్లెట్ టు ప్రొవైడ్స్ ఏ వెల్ రౌండెడ్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ టు సపోర్ట్ ఓవరాల్ హెల్త్. రాజ్మాలో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కి బాగా పనిచేస్తుందండి. అది తినడం వల్ల ఆ ట్రీట్మెంట్కి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. సోయాబీన్లో కూడా ఫైబర్ కంటెంట్, కాల్షియం, మంచి న్యూట్రియంట్స్తో నిండి ఉందండి. ఇది తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. అలానే గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించి మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది సోయాబీన్ అంది. సోయా, రాజ్మా వేయించుకున్నాక పళ్ళెంలో వేసుకున్నానండి. ఆ తర్వాత నేను అవిసె గింజలు కూడా వేయించుకొని పళ్ళెంలో వేసేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్లో నేను ఏమేమి తీసుకున్నాను అంటే 1 కప్పు చొప్పున అన్నీ కూడా బాదం, పిస్తా, వాల్నట్స్, అలానే జీడిపప్పులు, ఈ 4టిని చక్కగా ఫ్రై చేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకొని ఇవి కూడా చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలండి. జీడిపప్పులు తొందరగా మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ కోసం కూడా మీతో వివరించాలండి. ఫ్లాక్ సీడ్స్కి తెలుగులో అవిసె గింజలు అంటారు. ఈ అవిసె గింజలు ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదిక్ వైద్యంలో వాడుతూ ఉంటారనమాట. మధ్యలో కనుమరుగై ఇప్పుడు అందరూ దీనికోసం తెలుసుకొని వీటిని వాడుతున్నారనమాట. ఫ్లాక్ సీడ్స్ కోసం కూడా మీతో వివరించాలండి. ఫ్లాక్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అంటారు. ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వైద్యం కోసం వీటిని వాడుతూ ఉంటారు. మధ్యలో కనుమరుగై ఇప్పుడు అందరూ కూడా దీనికోసం తెలుసుకొని వీటిని మళ్ళీ యూస్ చేస్తున్నారు. మరి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనం అయితే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఇవి ఈ రకంగా కాదు, మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పరగడుపును తీసుకున్నా కూడా దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి అంది ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. వీటిని మాత్రం మిస్ చేయకండి. అవిసె గింజల్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నేను మీకు రాజ్మా కోసం చెప్పలేదు కదా, రాజ్మాలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం ఉంటుందండి. వీటి వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే నేను 1 కిలో గోధుమలు తీసుకున్నాను కదా, 2 కిలో రాగులు తీసుకోవాలండి. 1 కిలో గోధుమలు అయితే 2 కిలో రాగులు అయితే తీసుకోవాలి. ఈ రాగుల్ని శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ మనం కడిగి ఆరబెట్టుకోవాలి. ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటాయేమనిసి వీటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ రోస్ట్ చేసుకున్నవన్నీ చల్లారాక ఒక డబ్బాలో వేసుకున్నానండి. స్టీల్ బాక్స్లో వేసుకున్నాను. రాగులు కూడా వేయించుకొని ఇందులో యాడ్ చేసుకొని మిల్లు పట్టించుకుంటే సరిపోతుంది. అయితే నేను డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ మిక్స్ చేశాను కదా, మిల్లుకి ఇస్తే వాళ్ళు అన్నారు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మేము వేయమండి మిల్లో, మీరు వేరేగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ తీసేసి వేరేగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఇందులో కలిపేశానండి. ఇందాక నేను జొన్నల కోసం మీతో వివరించాను కదా, రాగులు కూడా అదే త్రాకు చెందిందేనండి. రాగుల్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు. ఇవి ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఆలే కదండి, ఎవరైనా తీసుకోవచ్చు. అందరికీ ఈ రాగులు అనేవి మంచిదని, హెల్త్కి మేలు చేస్తుంది. రాగుల్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. లైక్ ఐరన్, ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఇవి ఎవరైనా తీసుకోవచ్చండి. బాలింతలు కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి కూడా చాలా మంచిదని. అలానే స్కిన్ గ్లో ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది. నెలసరిలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయండి. ఏదైనా రెగ్యులారిటీ ఉంటేనే దాని తాలూకా బెనిఫిట్స్ ఏంటో మనకు తెలుస్తాయి. రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మిల్లి పట్టించి తెచ్చాక పిండి నేను అందరికీ సర్దేశానండి. పిల్లలిద్దరికీ ఇచ్చాను, అలానే మా అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చాను అనమాట. కొద్దిగా పిండి పట్టించి తెచ్చాక ఒక బౌల్లో 4 స్పూన్స్
పౌడర్ వేసుకోవాలి, మనం చేసుకునే ప్రోటీన్ పౌడర్. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనం అంబలు చేసుకుంటాం కదా, ఆ టైపే ఉడికించుకోవాలన్నమాట. చియా సీడ్ వేయించుకునేటప్పుడు నేను మీతో దానికోసం వివరించలేదండి. చియా సీడ్స్ కూడా 1/2 కప్ తీసుకోవాలి. చియా సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలానే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. అది కూడా మనకి అవిసె గింజల్లా పనిచేస్తుందనమాట. అజీర్తిగా ఉన్నప్పుడు కూడా అవి బాగా ఉపయోగపడతాయి. మనం తినే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది. అలానే చియా సీడ్స్ కూడా మనం రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చండి. అవి కూడా మనం అవిసె గింజల్లా నానబెట్టుకొని తీసుకుంటే హెల్త్కి చాలా మేలు చేస్తుంది. చక్కగా ఉడికించుకున్న ఈ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా, ఈ అంబలి కాస్త గోరువెచ్చగా అయ్యాక మీరు నిమ్మరసం కానీ పెరుగు కానీ కలుపుకొని తీసుకున్నారు అంటే కాస్త పుల్లగా బాగుంటుందండి. పెరుగు కానీ నిమ్మరసం కానీ వేయకుండా తాగితే కాస్త చప్పగా అనిపిస్తుంది. ఇలా నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకొని తాగితే టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం ఆకలి వేసినప్పుడు కానీ తీసుకున్నా కూడా ఇందులో మిల్లెట్స్ ఉంది కాబట్టి మనకి అంత తొందరగా ఆకలి అయ్యేదన్నమాట. వీడియో కాస్త లాంగ్ అయినా ఒక డెలిషియస్ గుడ్ ఫుడ్ రెసిపీని మీతో షేర్ చేశానని అనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.